US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. రెండు నియోజకవర్గాల్లో కూడా ధైర్యంగా దమ్ముగా చెప్పగలుగుతున్నాను. చాలా సంతోషం గెలిచినందుకు కూడా. ఎందుకంటే పామర్లో కూడా పూర్తి సహకారం, తిరువులో కూడా మా వంతు ఎక్కువగా మా కేడర్ నమ్మిన వాళ్ళు ఉన్నారు, అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. మరి మా వంతు ప్రయత్నం చేశాం. చాలామంది చాలా ఎగస్ట్రాలు చేశారు. వాటిని తీయటానికి ఇవన్నీ కూడా పనిచేసేది కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఏదైనప్పుడు కూడా ప్రజలు లేనిదే ఏ ఒక్క నాయకుడు కూడా గెలవడని, ప్రజల కష్టాలతోనే ఎప్పుడైనా వాళ్ళు కష్టపడితే మేమైనా సరే ఎవరైనా గెలుస్తారని కూడా తెలియజేసుకుంటూ, ప్రజలను మర్చిపోయిన వాడిని రాబోయే ఎలక్షన్లో వాళ్ళని మర్చిపోతారని కూడా తెలియజేస్తూ, ప్రజలు ఎప్పుడు కూడా ఎన్నుదట్టుగా ఉండి ప్రజలను గుర్తుంచుకోవాలని కూడా తెలియజేసుకుంటూ, మరి దారుణమైన ఓటమి జనసేన కన్నా తక్కువ సీట్లు వచ్చినాయంటే చాలా బాధ కలిగే విషయం. ఆ నాయకులు కానీ ఆ సలహాదారులు కానీ గుర్తుంచుకోవాల్సిన విషయాన్ని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. చాలా ఏళ్ళంగా మాట్లాడే పవన్ కళ్యాణ్ గారిని, ఆయన దమ్ము ధైర్యం 21 పోటీ చేసి 20 గెలిచినటువంటి దమ్మున్న మావాడు పవన్ కళ్యాణ్ కూడా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు 73 ఏళ్ల వయసులో కూడా పనిచేశాడు, బ్రహ్మాండంగా కష్టపడ్డాడు, రేత్రిబోలు కష్టపడ్డారు. ఈ రాష్ట్రం చూస్తే మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో అమరావతి డెవలప్మెంట్ ఏంటో కూడా 2 రోజుల్లోనే మొదలైపోతూ ఉంది. బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది, ఇండస్ట్రీలు వస్తాయి, పేదవాళ్ళందరూ చదువుకున్నటువంటి ఉద్యోగులందరూ కూడా నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. నేను ఏదైతే చెప్పానో తిరువురులో ఇచ్చినటువంటి హామీలు అవన్నీ కూడా బెండింగ్లో ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేతో కానీ కలిసి, ఎంపీ గారితో కానీ, నాకున్న సంబంధాలతో పైన ఉన్నటువంటి కూటమి నాయకులతో కూడా కలిసి ఇక్కడ బెండింగ్ ఉన్నటువంటి పనుల కోసం కానీ నేను పనిచేస్తానని కూడా తెలియజేసుకుంటూ, మీడియా మిత్రుల ద్వారా అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఏదైనప్పుడు కూడా కూటమి విజయం అన్నది ప్రజా విజయమని కూడా తెలియజేసుకుంటూ, ఎవరైనా సరే నమ్మిన వాళ్ళని మోసం చేస్తే ప్రజల తీర్పు ఇలాగే ఉంటుందని కూడా తెలియజేస్తూ, ప్రజలు హెచ్చరించారని కూడా గమనించమని కూడా తెలియజేసుకుంటూ, మరి మీ ద్వారా అందరూ కూడా మరి ప్రస్తుతానికి నేను కూటమి పనిచేస్తాను. అందరూ కలిసి ఉన్న పార్టీ 3 బీజేపీ, జనసేన, టీడీపీ కూడా కలిసే ఉన్నాయి. పనిచేసాం కాబట్టి తర్వాత నా నిర్ణయం దేంట్లో అన్నది కూడా జాతం అన్నది ఖాయం. తర్వాత చెప్తాను, మీ అందరూ కూడా ఏ పార్టీలో జాయిన్ అయ్యే ముందు మీ అందరూ చెప్పే జాయిన్ అవుతాను. నేను వైసీపీ నుంచి కూడా ఇప్పుడు 6 నెలల క్రితమే పార్టీకి దూరంగా ఉన్నాను. డిసెంబర్లోనే దూరం అయిపోయాను. అప్పటి నుంచి కూడా నేను దూరంగానే ఉన్నాను. అందరూ చూస్తున్నారు. అదేవిధంగా అందరూ కూడా మీడియా మిత్రులు, ఇంటర్మీడియట్కి నాకు సహకరించినటువంటి, ఎందుకంటే ప్రతి ఇంటి దగ్గర టీ కానీ మంచినీళ్ళు కానీ పార్టీకి అతీతంగా జనసేన కానీ, నేను అప్పుడు పోటీలో ఉన్నప్పుడు కూడా జనసేన పార్టీలో ఉన్నా, బీజేపీలో ఉన్నా, టీడీపీలో ఉన్న, వ్యక్తిగతంగా నేను వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా పోటీ అభ్యర్థిగా చేసినప్పుడు కూడా వాళ్ళ సహకారంతోనే నేను గెలిచాను 2 సార్లు అని కూడా అందరి సహకారంతో గెలిచానని లేదు. నువ్వు ఓడిపోవడానికి ప్రధాన కారణం పార్టీ కార్యకర్తలని, పార్టీ కష్టపడడం గుర్తించుకోవడమే, ఎమ్మెల్యేలు గౌరవించమని కూడా మరి మీడియా ద్వారా కూడా తెలియజేస్తూ ఉన్నాం. నిన్న చూస్తూ ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా గెలిపించుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఒక ఎంపీ గారు ఫ్లైట్కి అవకాశం ఉందా లేదా, నీ పరిస్థితి ఏంటి అని కూడా అడగడం కూడా జరిగింది. 10 ఏళ్ళ ఏ రోజు కూడా పిలిచి నియోజకవర్గాన్ని నేను ఏమి ఇవ్వాలి, అక్కడ ఏమేమి పెండింగ్ ఉన్నాయి, నీ పరిస్థితి నేను అడిగినటువంటి దాఖలాల్లో మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఉన్నటువంటి సలహాదారులు పెట్టుకున్నాడు ఒక 60 మందిని. ఎందుకు పెట్టుకున్నాడో తెలియదు, వాళ్ళు ఏం సలహా చెప్తారో తెలియదు, మరి అసలు ఈయన ఏం చెప్తారో తెలియదు. మేమందరం గెలిచి ముఖ్యమంత్రి ఎన్నుకుంటేనే నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు, మాతో మాట నీకు టైం దొరకట్లేదని నేను అడుగుతున్నాను. ఈ రోజున బాధతో అడుగుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారిని. అందుకనే ప్రజలు తగిన తీర్పు ఇచ్చారని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు
నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు వీళ్ళందరూ కూడా కలిసి కూటమిగా పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, ఈ రాష్ట్రంలో ఓట్లు చీలనేమను కూటమిగా ఏర్పడి బ్రహ్మాండ ఘన విజయం సాధిస్తామని చెప్పడం కూడా జరిగింది. ఎన్నో అవమానాలు పడ్డాడు, ఎన్నో ఇబ్బందులు పడ్డాడు, ధైర్యంగా నిలబడి కూటమిని కలిపి మరి బ్రహ్మాండమైన ఘన విజయం సాధించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, బీజేపీ అధ్యక్షురాలు కేంద్రంలో నరేంద్ర మోడీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే నాకు చాలా బాధ వేస్తూ ఉంది, 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఈ నియోజకవర్గంలో డబ్బులు ఏమి ఇవ్వకుండా ఆయన ఇచ్చి మేము ప్రచారం చేయడం తప్ప చేయడానికి ఏమీ లేదని కూడా తెలియజేస్తా ఉన్నాం. బ్రిడ్జి ఇస్తానని చెప్పాడు, ఇక్కడ తిరువురు వచ్చి ఇల్లు ఇస్తానని చెప్పాడు లేదా మీ అందరి ముందు. ఎక్కడ ఇవాళ మున్సిపాలిటీ బాగా దరిద్రంగా ఉంది, మున్సిపాలిటీలో డ్రైనేజ్ అడిగాను నేను, డ్రైనేజీకి ఇవాళ ఎస్టీ ఏరియాలో రోడ్లు పోవడంగా ఉన్నాయి, అవి అడిగాను ఇవాళ. బస్ స్టాండ్ రోడ్లో ఆర్ఎంఐ రోడ్డు, బస్ స్టాండ్ కాడి నుంచి మెయిన్ రోడ్డుకు కూడా డబ్బులు అడిగాను, 10 కోట్లు అడిగాను, ఇచ్చేస్తానన్నా అన్నాడు, ఏమి ఇవ్వలేదు. అంటే మార్చి 13వ తారీఖున మీటింగ్ పెడితే నేను డిసెంబర్ వరకు కూడా తిరుగుతూ ఉన్నాను. నా నిధులన్నా, నా ఎలక్షన్ వస్తుందన్నా, మరి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చమని ఎక్కడ కూడా ఏం చేయలేదు. అదేవిధంగా నేను ఒకటే చెప్పాను ఆ రోజున, బ్రిడ్జి గారి కట్టకపోతే నేను ఓటాడనని చెప్పాను. నేను అదే మాట మీద బ్రిడ్జి కట్టలేకపోయాను, పోటీ చేయడం మానేసాను, ఓటాడటం కూడా మానేశాను. నేను అన్న మాట కట్టుబడి ఉన్నాను ఎక్కడైనా సరే. అదేవిధంగా మరి ఇక్కడ గెలిచేటువంటి ఎమ్మెల్యే గారు కొలిపూడి శ్రీనివాస్ గారికి కానీ, పార్లమెంటు మరి పోటీ చేసేటువంటి చిన్ని గారి ఘన విజయం సాధించడానికి కూడా వాళ్ళకి శుభాకాంక్షలు చేస్తూ, ఇక్కడే కాకుండా మరి నేను ఉన్నటువంటి మచిలీపట్నంలో కానీ పామర్లో కానీ కూటమికి పూర్తిగా సపోర్ట్ చేసి వాళ్ళ విజయంలో నేను భాగస్వామ్యం చేయాలని కూడా తెలియజేస్తా ఉన్నాను. నా పూర్తి సపోర్ట్ ఎలక్షన్ ముందు నుంచి కూడా నేను ఎవరైతే అన్యాయం జరిగిందని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా నన్ను అభిమానించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకటే చెప్పాను, కూటమి గెలిస్తేనే డెవలప్ జరుగుద్ది, ప్రతి ఒక్కరు కూడా తిరువురు కానీ ఎమ్మెల్యేగా పామర్లో కానీ గెలవాలి, పార్లమెంట్ అభ్యర్థులతో కూడా గెలవాలని నా వంతు నేను కూటమి అభ్యర్థులకి పనిచేసాను కూడా. మరి నన్ను అభిమానించే వాళ్ళు అందరూ కూడా అడిగారు ఏం చేయమంటారు అని. మీరు మీ యొక్క మనస్సాక్షికి ఓట్లేయండి, ఎవరైతే బాగుందో ఓట్లేయండి అని కూడా చెప్పడం కూడా జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.